టెస్ట్ సిరీస్ అయిపోయింది, ఓడిఐ సిరీస్ అయిపోయింది, T20I సిరీస్కి వచ్చేసాం. ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా 5 మ్యాచ్ సిరీస్. ఫస్ట్ మ్యాచ్ కటక్లో. వీళ్ళిద్దరే లాస్ట్ ఎడిషన్ ఆఫ్ T20 వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడిన వాళ్ళు, తెలిసిన విషయమే. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇండియా దారి వేరే, సౌత్ ఆఫ్రికా దారి వేరే. ఆ దారులేంటి, ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఏ ప్లేయర్స్ ఉన్నారు, ఎవరు ఆడే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా T20 ఫార్మాట్ లాగా చక్క ఫినిష్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ T20I సిరీస్ స్టార్ట్ అవుతుంది ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్యన. మొదటి మ్యాచ్ కటక్లో 9th. అండ్ ఎస్, అందరూ నన్ను అడుగుతూ ఉన్నారు, ఏంది భయ్యా నిన్ను తీసేశారా కామెంటరీ నుంచి, నువ్వు మానేసావా కామెంటరీ చేయడం అని. అలా ఏం జరగలేదు. T20I సిరీస్కి వచ్చేసాను, అన్ని మ్యాచ్లకి కామెంటరీ చేస్తాను. సో ఐఎమ్ బ్యాక్, దట్స్ ద ఫస్ట్ థింగ్. అండ్ అఫ్ కోర్స్ ఈ మొదటి మ్యాచ్ అయితే కటక్లో జరగబోతుంది. కటక్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ వెన్యూ. 3 మ్యాచ్లు జరిగాయి ఇక్కడ. దాంట్లో 2 సౌత్ ఆఫ్రికా ఆడారు, 2 సార్లు వాళ్ళు గెలిచారు. చాలా హై స్కోరింగ్ వెన్యూ కాదు. కొంచెం స్టార్టింగ్ లో సీమర్స్ కి హెల్ప్ ఉంటుంది, స్పిన్నర్స్ కి కాస్త గ్రిప్ ఉంటుంది, బ్యాటింగ్ బాగానే ఉంటుంది. తర్వాత డ్యూ తెగ వచ్చేస్తుంది, దాంతో బౌలర్స్ కింద మీద పడతారనమాట. అటువంటి ఒక విచిత్రమైన వెన్యూ కటక్. ఈ T20 వరల్డ్ కప్ 2024 గెలిచిన తర్వాత ఇండియా ఏం చేశారు, సౌత్ ఆఫ్రికా ఏం చేశారు. నాకు చెప్పానే దారులు వేరే అని. ఇండియా జామ్ అనుకుంటూ ఒక హైవేలో వెళ్తున్నారు, మంచి ఫామ్ చూపిస్తూ వచ్చారు. ఇప్పటిదాకా జరిగిన మ్యాచెస్ వాళ్ళ రికార్డ్ ఇస్ అబౌట్ 26-4, అంటే 26 wins 4 losses. దాంట్లో 2 సూపర్ ఓవర్లు వచ్చాయి. అట్ ద సేమ్ టైం సౌత్ ఆఫ్రికా విన్ లాస్ రికార్డ్ చూస్తే ఏంద్ర ఇళ్ళు అనిపిస్తుంది. 9-16, 9 wins 16 losses. సో పూర్తిగా ఆపోజిట్ గా ఉన్నట్టుగా లేదు. సౌత్ ఆఫ్రికా చాలా మంది ప్లేయర్స్ అవైలబుల్ గా లేకపోవడం, ఇంజరీస్ ఉండడం, అండ్రీ క్లాసన్ రిటైర్ అయిపోవడం, T20I ఫార్మాట్ ఇవన్నీ కూడా జరిగాయి, విచ్ ఇస్ వాట్ రిఫ్లెక్ట్స్ ఇన్ దేర్ ఓవరాల్ పర్ఫార్మెన్స్. అండ్ అది మాత్రమే కాదు, రీసెంట్ ఫామ్ చూసుకుంటే ఇది కూడా కరెక్ట్ గా టీమ్ని బొమ్మి చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట. కరెక్ట్ కాదేమో, అది ఇది కూడా కరెక్ట్ గా రివర్స్ అయినట్టు ఉంటుంది. ఎందుకంటే ఇండియాది లాస్ట్ 5 మ్యాచెస్ విన్ లాస్ విన్. సౌత్ ఆఫ్రికా లాస్ విన్ లాస్. ఒకటి గెలిచారు లాస్ట్ 5 లో, ఇండియా ఒకటి ఓడిపోయారు లాస్ట్ 5 లో. అదన్నమాట సరిగ్గా. సో దట్ ఈస్ ది నేపథ్యం ఆఫ్ దిస్ గేమ్. యూ అండర్స్టాండింగ్? ఓకే, నౌ బిఫోర్ యూ మూవ్ హెడ్, ఎక్కడ వీడియో నచ్చితే కనుక లైక్ కొట్టి పెట్టండి. బికాస్ మీరు లైక్ కొడితే ఎలా తెలుసా, మీరు లైక్ కొడితే ఒక బాల్ వస్తుంది. ఆ బాల్ వచ్చినట్టుగానే ఎంతో మందికి ఆ బాల్ని చూపిస్తుంది, బేసికలీ వీడియోని చూపిస్తుంది అనమాట యూట్యూబ్. అంత కొత్త ఆడియన్స్ పరిచయం అవుతారు మనకి. దట్స్ వెరీ గుడ్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ ఫర్ అస్ క్రియేటర్స్. సో నా వీడియోనే కాదు, మీకు ఏ క్రియేటర్ వీడియో నచ్చినా సరే లైక్ కొట్టి పెట్టండి వీడియో నచ్చితే కనుక. ఓకేనా? హైలైట్ విషయాలంటే ఈ సిరీస్ సంబంధించి హార్దిక్ పాండ్యా తన క్వార్టర్సెప్ ఇంజరీ నుంచి పూర్తిగా రికవరీ వెనక్కి వస్తున్నాడు. అలాగే శుభ్మన్ గిల్ తన నెక్ ఇంజరీ నుంచి కూడా కోలుకొని వెనక్కి వస్తున్నాడు. సో ఇద్దరు ప్లేయర్స్ వెనక్కి రావడం ఇది ఇండియాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా కోర్స్ ఏషియా కప్ లో ఇంజరీ కారణంగా బయటికి వెళ్ళిపోవడం, దాని తర్వాత రీహాబ్ పూర్తి చేసుకోవడం. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో 2 మ్యాచ్లు ఆడాడు, 4 ఓవర్స్ వేసాడు, ఒక మ్యాచ్ లో 74 పరుగులు స్కోర్ చేశాడు. వాళ్ళ టీం గెలవడానికి కూడా కారణంగా మారాడు. సో హీ లుక్స్ గుడ్ ఫార్మ్ అండ్ గుడ్ టచ్. గిల్ అంటారా, సరే తను నెక్ ఇంజరీ వచ్చింది ఆ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో, తర్వాత తను వెళ్ళిపోయాడు. 3 బాల్ ఎంతో ఆడాడు అంతే టెస్ట్ మ్యాచ్ లో. సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బెంగళూరుకి వెళ్ళాడు, రీహాబ్ చేసుకున్నాడు, ఇప్పుడు ఫిట్ గా ఉన్నాడు, వెనక్కి వచ్చాడు. సో వీళ్ళిద్దరు వెనక్కి వస్తారు. సో స్క్వాడ్ లోకి ప్లేయింగ్ లెవెల్ లోకి వచ్చేస్తారు. దానివల్ల ఏం జరుగుతుంది, కొంతమంది బయటకు వెళ్తారు. ఎవరు బయటకు వెళ్తారు దాని గురించి మాట్లాడుకుందాం. హార్దిక్ పాండ్యా రావడంతో డెఫినెట్ గా బ్యాలెన్స్ అనేది యాడ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఏషియా కప్ లో కూడా గుర్తుంటే కనుక హార్దిక్ పాండ్యాతో బౌలింగ్ ఓపెన్ చేయించారు along with Bumrah. So they could go the same route and then play multiple spinners. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇలా 4 స్పిన్నర్స్ ని ఆడించే ఒక వెసులుబాటు క్రియేట్ అవుతుంది హార్దిక్ పాండ్యా రావడంతో. సో దట్స్ ఎ బ్రిలియంట్ థింగ్ టు హ్యాపెన్ టు ఇండియన్ క్రికెట్ as far as this format is concerned, right? Now శుభ్మన్ గిల్ రావడంతో ఏంటి, I've been a very vocal supporter of the other players ఈ ఫార్మాట్ లో ప్రత్యేకించి. అంటే నాకు శుభ్మన్ గిల్ ఇక్కడ కంపల్సరీగా ఆడాలి అని నాకు అనిపించదు. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. ఎన్నో సందర్భాలు చెప్పాను, కొంతమంది ఒప్పుకుంటారు దాంతో, కొంతమంది ఒప్పుకోరు. మీరు ఏ వర్గానికి చెందిన వాళ్ళు కింద కామెంట్ చెప్తే తెలుస్తుంది. బట్ తను రావడంతో ఇప్పుడు జరిగింది ఏంటంటే, వచ్చాడు వైస్ కెప్టెన్ అంటే ఓపెన్ చేస్తాడు తనే, విచ్ మీన్స్ ఓపెనర్ స్లాట్ కూడా ఎగిరిపోయింది, రైట్? అంటే అర్థం ఏంటి, సంజు శాంసన్ ఓపెన్ చేయడు. సో ఇప్పుడు సంజు శాంసన్, జితేష్ శర్మ ఇద్దరులో ఒకళ్ళే ఆడతారు. పైగా సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్ ఏమంటాడంటే, నువ్వు టీంకి చెప్పేసాము ఓపెనర్స్ తప్ప ఇంకెవరూ కూడా ఏ పొజిషన్లో ఆడతారో వాళ్ళకే తెలియదు, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఈ ఫ్లెక్సిబిలిటీ వినడానికి చాలా బాగుంది, కానీ అంత కరెక్ట్ కాదేమో. ఇది మనకి ఎక్కడన్నా బిడిసి కొడుతున్న కంగారు ఉంది. బికాజ్ ఎవరికన్నా సరే వాళ్ళ రోల్ ఏంటో వాళ్ళకి చెప్పితే దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు T20 ఫార్మాట్ అయినా నంబర్ 3లో ఆడడం ఒక రకం, నంబర్ 4లో ఆడడం ఒక రకం, 6, 7, 8లో వచ్చి మ్యాచ్ ఫినిష్ చేయడం, ఇన్నింగ్స్ ఫినిష్ చేయడం వేరే రకం. స్కిల్ సెట్స్ పూర్తిగా వేరే. మీరు ప్రతి బాల్ కొడతామన్నా కూడా స్కిల్ సెట్స్ వేరే, మీరు ఎదుర్కొనే టైప్ ఆఫ్ బౌలింగ్ వేరే, మీకుండే ఫీల్డ్ సెట్స్ వేరే.
సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ కూడా చేస్తారు. కానీ ఇప్పుడు ఓపెనర్స్ తప్ప ఎవరన్నా ఎక్కడన్నా రావచ్చు అని కెప్టెన్ చెప్పడం, కోచ్ గారు అదే చెప్పడం, వీళ్ళు ఇలానే ఆడతారని అర్థం చేసుకోవాలి. ఇంకా దీంట్లో మరి జితేష్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగిన T20 సిరీస్ లాస్ట్ తను వచ్చాడు సంజు శాంసన్ బయట పంపించి, అక్కడ బాగానే పర్ఫామ్ చేశాడు. సో న్యాయంగా అయితే అదే కంటిన్యూ అవ్వాలి. మళ్ళీ ఇక్కడ సంజు శాంసన్ని వెనక్కి తీసుకొస్తే జితేష్కి అన్యాయం, అలా అని సంజు శాంసన్ ఆడించకపోతే సంజు శాంసన్కి అన్యాయం. అన్యాయం గ్యారంటీ, ఎవరికన్నా తెలీదు. గిల్ వచ్చాడు కాబట్టి. గిల్కి కూడా ఇక్కడ పెద్ద పరీక్షే. ఇంతకు ముందర పెద్దగా పర్ఫామ్ చేసింది ఏమి లేదు. ఈ 5 మ్యాచ్ల సిరీస్లో ప్రతి మ్యాచ్ ఆడతాడు తను వైస్ కెప్టెన్ కాబట్టి. ఫిట్గా ఉంటే తను బాగా పర్ఫామ్ చేయడం ముఖ్యం. ఎందుకంటే దాదాపు ఇదే స్క్వాడ్ ఫిబ్రవరిలో జరిగే T20 వరల్డ్ కప్ వెళ్ళబోతోంది. సో దాంట్లో మరి తను ఫామ్లో లేకపోతే తిరిగి మళ్ళీ వెనక్కి ఎవరిని తీసుకురావాలి, ఎవరితో ఆడించంటే 10 T20s ఉన్నాయి బిఫోర్ ది వరల్డ్ కప్. సో ఈ 5లో కొట్టకపోతే తన రన్స్ సంజు శాంసన్ మళ్ళీ పైకి తీసుకొచ్చి గిల్ని బయట పంపించాలేమో. చేస్తారు లేదంటే ఐ హ్యావ్ మై డౌట్స్ అబౌట్ దట్. బట్ హీ నీడ్స్ టు పర్ఫార్మ్, హీ నీడ్స్ టు ఎర్న్ హిజ్ స్పేస్ ఇన్ ద సైడ్ ఇస్ వాట్ ఐ థింక్. సో చూద్దాం శుభన్ గిల్ చేయగలుగుతాడేమో. ఈజ్ అ సుప్రీమ్లీ టాలెంటెడ్ క్రికెటర్, మంచి బ్యాటర్, డౌట్ ఏమి లేదు దాంట్లో. బట్ దాన్ని పర్ఫార్మ్ కూడా చేయాలి, చేస్తే బాగుంటుంది చూడడానికి. సో ఇది వచ్చిన వాళ్ళు కొత్తగా టీంలోకి తిరిగి వెనక్కి వచ్చిన వాళ్ళు ఫ్రమ్ ద ఇంజరీస్. నా ప్లేయింగ్ 11 కాంబినేషన్ అంటారా, ఇక్కడ పెద్ద క్వశ్చన్ అంటే నంబర్ 8లో ఎవరు? ఇండియాకి ఏంటి ఒక ఉన్న వ్యామోహం, మాకు నంబర్ 8 దాకా బ్యాటింగ్ కావాలి, మాకు ఆల్రౌండర్స్ కావాలి, మాకు బ్యాటింగ్ డెప్త్ చాలా కావాలి. సో దాంట్లో ఆ నంబర్ 8లో ఎవరెవరు ఆడొచ్చు ఆప్షన్స్ ఏంటని చూస్తే హర్షిత్ రాణా ఈజ్ ద నంబర్ 1 కంటెండర్ యాజ్ ఫార్ ఎస్ ఐఎమ్ కన్సర్న్. అంటే ముందర కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేరు, వైస్ కెప్టెన్ పేరు, తర్వాత హర్షిత్ రాణా పేరు రాయాలి T20 ఫార్మాట్లో. అంతే, హర్షిత్ రాణా ఒకడు, వాషింగ్టన్ సుందరు, శివం దుబే, వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఆడతారా యాజ్ అన్ ఆల్రౌండర్? మీకు సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలా, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలా, డిసైడ్ చేసుకోవాల్సిన టీమ్ మేనేజ్మెంట్ బేస్డ్ ఆన్ ద పిచ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, రైట్? దీనికి ఇంకొక కండిషన్స్ అప్లై ఏంటంటే కుల్దీప్ యాదవ్ని ఆడిస్తారా అనుకుంటున్నాం మనం, ఇంత మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి. లేదు మేము కుల్దీప్ యాదవ్ని సాక్రిఫైస్ చేస్తాం, బ్యాటింగ్ అంతంత మాత్రమే కాబట్టి మేము ఇంకా ఎక్స్ట్రా ఆల్రౌండర్ ఆడిస్తామంటే చెప్పలేం. అప్పుడు హర్షిత్ రాణా అండ్ దూబే ఇంకా సుందర్ ముగ్గురులో ఇద్దరు ఆడొచ్చు. ఇది కూడా చేసే అవకాశాలు ఉన్నాయి, ఇండియన్ టీం ఏమన్నా చేయొచ్చు. బికాస్ వీ లవ్ టు హ్యావ్ బ్యాటర్స్ టిల్ నంబర్ 8, నంబర్ 9. దాంట్లో బౌలర్స్ కూడా సాక్రిఫైస్ చేయడానికి రెడీ. ఆ సాక్రిఫైస్ చేసే దాంట్లోనే హర్షదీప్ సింగ్ కూడా T20 ఫార్మాట్ ఎక్కువ ఆడట్లేదు. అందరికంటే ఎక్కువ వికెట్స్ తీసుకున్న హర్షదీప్ తనకి స్థానం ఉండట్లేదు ప్లేయింగ్ 11లో. బుమ్రా ఇస్ బ్యాక్, సో హీల్ ప్లే. హార్దిక్ పాండ్యా ఇస్ బ్యాక్, సో హీల్ బీ ది న్యూ బాల్ ఓపెనింగ్ పార్ట్నర్. మూడో సీమర్ కావాలంటే హర్షిత్ రాణా వైపు వెళ్తారు. బికాజ్ హర్షదీప్ ఎట్లాగో బ్యాటింగ్ చేయడుగా. లెఫ్ట్ ఆర్మర్ అయితే ఎవరికి ఎక్కువ అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు. ఒకప్పుడేమో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కావాలి అంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి ఎక్కువ? బ్యాటింగ్ చేసేవాళ్ళు కావాలి. హర్షదీప్ బ్యాటింగ్ రాదు, తీసుకోము అన్నట్టుగా ఉంది ఈ ధోరణి మన ఇండియన్ టీమ్ది. సో దట్ ఈస్ సంథింగ్ వీ నీడ్ టు సీ, ఎలా ఆ ప్లేయింగ్ 11 అడ్జస్ట్ చేస్తారు. 5 మ్యాచ్లు ఉన్నాయి, అందరికి అవకాశాలు ఇవ్వచ్చు. ఇది వరల్డ్ కప్ ముందర జరిగే 10 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. సో ఐ థింక్ ఎవ్రీబడి నీడ్స్ సమ్ గేమ్ టైం. చూద్దాం ఏం జరుగుతుందో, ఎలా చేస్తారు, మొత్తానికి 11 ఎలా పెయింట్ చేస్తారో. మీ ఉద్దేశంలో మంచి 11 ఏంటి T20 వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకొని? లెట్ నో ఇన్ ద కమెంట్. ఓకే, సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే వాళ్ళకి అండ్రూ క్లాసెన్ రిటైర్ అయిపోయాడు, ఈ ఫార్మాట్లో అవైలబుల్గా లేడు. QDK కంబ్యాక్ చేశాడు, సో అతను ఉన్నాడు. మాక్రమ్ ఇంజరీ నుంచి వెనక్కి వచ్చాడు, ఈజ్ దేర్. డేవిడ్ మిల్లర్ ఇంజరీ నుంచి కంబ్యాక్ చేశాడు, అండ్రిక్ నార్కే కూడా కంబ్యాక్ చేశాడు. సో యాక్చువల్లీ వీళ్ళు ఎందుకు 9 మ్యాచ్లే గెలిచారు, 16 ఓడిపోయారంటే చాలా మంది ప్లేయర్స్ని ట్రై చేస్తూ వచ్చారు వీళ్ళు ఈ ఫార్మాట్లో కూడా. మెయిన్ ప్లేయర్స్ అవైలబుల్గా లేకపోవడం కూడా ఒక కారణం. సో ఇది వీళ్ళకి కూడా మోస్ట్ లైక్లీ ఇదే స్క్వాడ్ ఉంటుంది వరల్డ్ కప్కి. సో దీంతో ఎలా ఆడతారో వాళ్ళు పరీక్షించుకోవడానికి ఇంతకంటే బెటర్ ఒపోనెంట్, ఇంతకంటే బెటర్ కండిషన్స్ దొరకవు. ఇవే కండిషన్స్లో మళ్ళీ వరల్డ్ కప్ కూడా ఆడాలి వాళ్ళు. ఇన్ దేర్ ఫస్ట్ మ్యాచ్ అగైన్స్ కెనడా అహ్మదాబాద్లో. సో సిమిలర్ కండిషన్స్, ఇండియా, వెదర్ అన్ని అలానే ఉంటాయి. పర్ఫెక్ట్ ప్రాక్టీస్గా మారుతుంది వాళ్ళకి ఆ వరల్డ్ కప్ క్యాంపెయిన్కి. ఇది చూద్దాం ఏం చేస్తారో. దే గోన్ టు థింక్ అబౌట్ ప్లేయింగ్ కార్బిన్ బాష్ని ఆడించాలా, జార్జ్ లిండన్ ఒక స్పిన్నింగ్ ఆల్రౌండర్ తను ఆడించాలా. బాష్ ఇస్ డన్ రియలీ వెల్, సో యూ కెన్ యాక్చువల్లీ గెట్ ద నాడ్ ఓవర్ జార్జ్ లిండ్. లుంగిసాన్ ఇంగిడి అక్కర్లేదు అనుకుంటే లిండ్ ఆడొచ్చు, వీళ్ళు కూడా ఎక్స్ట్రా స్పిన్నర్ ఆడించవచ్చు. కేశవ్ మహారాజ్ అలాగా ఉంటాడు. సో ఇది సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన విషయం. బట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్గా మనం ఎదురు చూడాల్సిన విషయం ఏంటి అంటే డివాల్డ్ బ్రూవిస్ ఎవడైతే ఉన్నాడో, బ్రెవిస్ సౌత్ ఆఫ్రికా, తను డెబ్యూ చేసినప్పటి నుంచి కూడా అందరికంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ అగైన్స్ స్పిన్నర్స్ తనకే ఉంది. అండ్ ఇండియా ఇన్ ఆల్ లైక్లీహుడ్ కనీసం 3 స్పిన్నర్స్, కుదిరితే 4 స్పిన్నర్స్ని ఆడిస్తారు. ఆ బ్యాటిల్ ఎలా ఉంటుందో చూడడానికి ఐఎమ్ వెయిటింగ్. బ్రెవిస్ సెన్సేషనల్ ఫామ్లో ఉన్నాడు, అది T20 సెటప్లో కూడా కన్వర్ట్ అవుతుందా చూద్దాం. స్టబ్స్ లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో క్రేజీ సైడ్ మీరు చూస్తే కనుక వీళ్ళకి రికార్డ్స్ అంత గొప్పగా లేవేమో T20 వరల్డ్ కప్ తర్వాత, బట్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ సైడ్. హిట్టర్స్ ఉన్నారు, ఈజీగా బౌండరీ క్లియర్ చేసే వాళ్ళు ఉన్నారు, మంచి పేస్ బౌలర్స్ ఉన్నారు, మంచి స్పిన్నర్స్ ఉన్నారు. ఇట్స్ గుడ్ సైడ్, గ్రేట్ ఫీల్డింగ్ యూనిట్, ఎప్పుడు కూడా బాగా చేస్తారు ఫీల్డింగ్ వీళ్ళు.
మంచి కాంటెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఇండియన్ సైడ్ నుంచి ఏ ప్లేయర్స్ మీద స్పెషల్గా నిఘా వేస్తారు అంటే శుభ్మన్ గిల్ ఒకరు, బికాస్ ఈ నీడ్స్ స్కోర్ సమ్ రన్స్. అండ్ దెన్ అఫ్ కోర్స్ ఆ నంబర్ 8లో ఎవరు ఆడతారో అది చూడాలి. దట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో చూద్దాం ఏం జరుగుతుంది. తిలక్ వర్మ, సంజు శాంసన్ వీళ్ళందరూ కూడా వాళ్ళ 1000 రన్స్ దగ్గరలో ఉన్నారు. అభిషేక్ శర్మ ఇస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. ఎవ్రీబడి ఇస్ వెయిటింగ్ విత్ బేటెడ్ బ్రెత్. సైయద్ ముస్తాక్ అలీలో కూడా ఒక సెంచరీ కొట్టున్నాడు. సూర్య కూడా డీసెంట్ ఫామ్ లోనే ఉన్నాడు. బట్ సూర్య ఈ మధ్యకాలంలో ఇంటర్నేషనల్ టీ20s లో ఎక్కువగా రన్ స్కోర్ చేసింది లేదు. తను కూడా రన్ స్కోర్ చేయాలి. ఇవమ్మా బేసిక్గా ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఈ మ్యాచ్ నుంచి. మ్యాచ్ చూసి తర్వాత మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. కామెంటరీ కూడా చేస్తున్నా, మరోసారి చెప్తున్నా. వీడియో చూస్తుంటే నచ్చుంటే లైక్ చేయండి, షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్, కమెంట్ అబౌట్ యువర్ ఫేవరెట్ ప్లేయింగ్ 11 ఈ మ్యాచ్ కి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛాంపియన్స్ కి మరొక మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.